సర్ప్రైజ్ ఇచ్చేశారు నడిపిన్ నాయగన్ సూర్య. ఎప్పుడు ఏదో ఒక అకేషన్ తో మీడియాలో ఉంటూనే ఉంటారు సూర్య. రీసెంట్ గా శైతాన్ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతికతో కలిసి నార్త్ మీడియాలో హల్చల్ చేశారు. ఆయన్ని మిస్ అవుతున్నామంటున్న సౌత్ ఆడియన్స్ కి అంతకు మించిన గిఫ్ట్ ఇచ్చేశారు. ఇంతకీ ఏంటది? కంగువా సినిమాకు డబ్బింగ్ చెప్పి గొంతు మారిపోయిందని ఆ మధ్య ఓ తమిళ స్టేజ్ మీద ఆడియన్స్ తో పంచుకున్నారు సూర్య. ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి గొంతు రాసిపోతే చాలదు, పబ్లిసిటీ చేయడానికి కాళ్లరిగేలా తిరగాలని ఫిక్స్ అయిపోయారు నడిపిన్ నాయగన్. కంగువా రిలీజ్, పోస్ట్ రిలీజ్ మీద కాన్సంట్రేషన్ పెంచాలన్నదే ఇప్పుడు సూర్య మనసులో మెదులుతున్న టార్గెట్. ఆయన కోరికకు దారిచ్చే విధంగా సుధా కొంగర సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఆ సినిమా నుంచి దుల్కర్ తప్పుకోవడం, ఆయన క్యారెక్టర్ కోసం ఇంకొకరిని తీసుకోవాల్సి రావడంతో ఈ గ్యాప్ వచ్చింది. ఆకాశం నీ హద్దురా అంటూ సూర్యకి నేషనల్ ఎలివేషన్ ఇచ్చారు సుధా కొంగర. వీరిద్దరి కాంబోలో రానున్న నెక్స్ట్ సినిమా పురనానూర్. కంగువా తర్వాత పురనానూర్ సెట్స్ కు వెళ్లడానికి ఫిక్స్ అయిపోయారు సూర్య. అందుకే సూర్య 43గా ఇప్పటికీ ఇదే సినిమా ట్రెండింగ్ లో ఉంది. సుధా కొంగర ప్రాజెక్ట్ పూర్తయ్యాక కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఫ్యాన్స్ తమ అభిమాన నటుణ్ణి స్క్రీన్ మీద ఎలా చూడాలనుకుంటున్నారో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఎలివేట్ చేస్తారనే పేరుంది కార్తీక్ సుబ్బరాజ్ కి. ఇప్పుడు సూర్యని ఆయన ఎంత మాస్ గా చూపిస్తారనే చర్చ జరుగుతోంది. రోలెక్స్ క్యారెక్టర్ లో వేరే మాస్ గా కనిపించిన సూర్య కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలో ఎలా ఉంటారోననే ఆసక్తి మెండుగానే క్రియేట్ అయింది జనాల్లో.